ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేసి ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ లేకపోతే నాలెడ్జ్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ రకరకాల ప్రపంచీకరణలో భాగంగా ఉన్నటువంటి గ్లోబల్లో పెద్ద ఎత్తున పేరుగంచినటువంటి సంస్థల్ని హైదరాబాద్ నగరానికి రప్పించి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేటట్టు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ యావత్తు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి హైటెక్ సిటీ ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే ఒకప్పుడు కొండలు గుట్టలు ఏమీ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు. ఇటువంటి ప్రదేశంలో ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి పునాదులు వేస్తే రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా దీన్ని పెంచడం వల్ల హైటెక్ సిటీ ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లాగే ఫైనాన్షియల్ సిటీ ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ ఇవన్నీ రావటం వల్ల ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వారి వారి కార్యాలయాల్లో వారి ఉత్పత్తులు ఇక్కడ మొదలుపెట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈరోజు అనేక గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకొని ఉద్యోగాలు పొంది ఈరోజు జీవనభృతి పొందుతూ ఉన్నారు. ఇదే స్థాయిలో భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరాన్ని విస్తరించాలని, ఎలా విస్తరించి ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థల్ని ఇక్కడ తీసుకొని రావాలని ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతాం. అందులో భాగంగానే దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఎంఓయూలు చేసుకొని అనేక పరిశ్రమలు ఇక్కడ రావడానికి దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలతో ఎంఓ చేసుకున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో స్కిల్